హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక ఈజీ అండ్ స్పైసీ రెసిపీతో వచ్చానండి మీ ముందుకి. ఏంటి అనుకుంటున్నారండి, ఇది ఒక స్నాక్ అండి. ఈవినింగ్ కానీ ఇలా చేసుకుంటే కంపల్సరీగా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా నచ్చుతారు. అండ్ ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎస్పెషల్లీ మా హస్బెండ్ అయితే ఇంకా కావాలి అన్నట్టుగా ఫీల్ అయ్యారు. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, గోధుమ పిండి, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలుపుకొని వాటర్ వేస్తూ కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ కలిపేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 30 minutes నానితే ఆ ముద్ద అనేది మనకి స్పాంజీగా అవుతుంది. చాలా బాగుంటుంది మనం చేసుకోవడానికి. ఇది నానేలోపు మనం ఒక కుక్కర్లో బంగాళదుంపలు ఒక రెండింటిని బాగా ఉడకపెట్టుకొని, చూస్తున్నారు కదా, వాటి తోలు తీసేసి బాగా స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు తెలిసే ఉంటుంది కదా. ఏంటండి, ఈవినింగ్ రాగానే స్నాక్స్ అడుగుతారు పిల్లలు. ఏం చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి ఇది కంపల్సరీగా యూజ్ఫుల్ అవుతుంది. వీడియోస్ ఎండ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, బంగాళదుంపలు స్మాష్ చేశాక అందులో ఒక ఆనియన్, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, గరం మసాలా, కారం అన్నీ వేసేసి, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మనకి బాగుంటుందండి. కరివేపాకు అనేది హెల్త్కి మంచిది కదా. సో ఈ రకంగా అయినా సరే పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. ఇందులోనే కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి. యాక్చువల్గా నేనైతే వేయలేదు, మీరు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని మనకి పానీపూరి కర్రీలా అనిపిస్తుందండి. ఇది అచ్చంగా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మన గోధుమ పిండి ముద్దని, వాటిని బాగా మెత్తగా కలుపుకొని, మన అడల్లా చూసారు కదా, నేనైతే చిన్న బౌల్స్లా చేసుకొని అవి చపాతీలా ఒత్తుకోవాలండి. కొంచెం దట్టంగానే ఒత్తుకోవాలి, మరీ పలుచగా అయితే అవ్వదు కదా. దాని మీద ఇలాగ కొంచెంగా తీసుకొని మొత్తం చపాతీ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది అలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు ఎక్కువ కర్రీ వస్తుంది, చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీరు చూసుకొని మీకు ఎలా కావాలంటే అలా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి నెమ్మదిగా. మనకి ఎక్కడ కూడా కన్నాలు పడకూడదు. ఈ రోల్ని నెమ్మదిగా అటువైపు ఇటువైపు కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్నాను కదా షేప్లో, అంటే మనకి అది చూడటానికి కొంచెం డైమండ్ షేప్లో వస్తుంది. మీరు వీడియోలో చూపించినట్టుగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన చేసుకున్నప్పుడు చూసుకున్నా మీరు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకి ఆ లేయర్స్ అనేవి ఒకటి లేయరు కూర, ఒక లేయర్ ఇది ఉండడం వల్ల ఏంటంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. పిల్లలకి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా తినాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలు తినడం కోసమే కదండి మనం ఏమైనా ట్రై చేసినా కూడా. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా తింటారు. నాకైతే కన్ఫామ్గా తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో కూడా అలానే జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా. చూసారు కదా, పక్కన పెట్టుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మన ఈవినింగ్ స్నాక్స్లో టమాటా కచప్తో కానీ లేదంటే నార్మల్గా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, కీప్ సపోర్ట్ మీ అండ్